పూరి, శివ ఇద్దరు పెళ్లిపీటలపై కూర్చొని ఉంటారు. భూమి చాలా సంతోషంగా చూస్తూ ఉంటే, గగన్ మాత్రం బాధపడుతూ చూస్తూ ఉంటారు. ఎందుకంటే పూరి పక్కనే శారద, కేపీ ఇద్దరు కూడా తల్లిదండ్రులుగా కూర్చొని ఉంటారు. కేపీని చూసి గగన్ చాలా బాధపడుతూ ఉంటాడు. అయితే పూరి, శివుల పెళ్లి జరుగుతున్నందుకు చాలా సంతోషపడుతూ కేపీని చూస్తూ రగిలిపోతూ ఉంటాడు. ఇక కేపీ పూరి వైపు చాలా ప్రేమగా చూస్తూ తల నిమురుతూ ఉంటే, పూరి కేపీ వైపు చూస్తూ చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. శివ బిందును తలుచుకుంటూ ఒకవైపు బాధపడుతూనే భూమికి ఇచ్చిన మాట కోసం తాళి కట్టడానికి సిద్ధమైపోయి పూరి పక్కన కూర్చొని ఉంటాడు. ఏదో త్వరగా ఈ పెళ్లి పూర్తయిపోవాలి అని భూమి కొంచెం టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. శారదైతే చాలా చాలా సంతోషంగా ఉంటుంది. అలా బాబు ఈ మాంగళ్యం తీసుకొని అమ్మాయి మెల్లో కట్టు నాయనా అని పూజారి గారు ఇవ్వటంతో ఇక శివ బిందు మెల్లో తాళి కడుతూ ఉంటాడు. భూమి దగ్గర ఉండి పూరి జడ పట్టి ఎత్తి పట్టుకొని ఉంటే శివ తాళి కడుతూ ఉంటాడు. అయితే సరిగ్గా అప్పుడే అపూర్వ, బిందు, మీరా, నక్షత్ర నలుగురు కూడా పెళ్లి మండపంలోకి ఎంట్రీ ఇస్తాడు. అయితే ఈ లోపలే శివ పూరి మెల్లో 3 ముళ్ళు వేసేయటంతో హమ్మయ్య పెళ్లి పూర్తయిపోయింది అని భూమి చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. గగన్ అయితే చాలా సంతోషంగా అక్షింతల్ని వేస్తూ ఆనంద బాష్పాల్ని కారుస్తూ ఉంటారు. కేపీ, శారద సంతోషానికి అవధులు లేకుండా అయిపోతాయి. పూరి పెళ్లి ఆపేసి బిందు మెల్లో తాళి కట్టించటానికి వచ్చిన అపూర్వ, బిందు, మీరా, నక్షత్ర నోరు తెరుచుకొని పెళ్లి పూర్తయిపోయిందా, 3 ముళ్ళు వేసేశారా అని చాలా షాకింగ్గా నిలబడి చూస్తూ ఉంటారు. అయితే నిన్న శివకి రివాల్వర్ గన్ గురిపెట్టడం, ఆ సంఘటన ఎప్పుడు చూపిస్తారు, ఇప్పుడు పూరితో పెళ్లి పూర్తయిపోయినట్లేనా లేకుంటే ఎవరైనా కలగంటున్నారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.